సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ డీసీసీబీ బ్యాంక్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఈఓ ఆర్వి నరసింహరావుకి వినతి పత్రం అందించారు. అనంతరం కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకటరామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ జీవో నంబర్ 36 ప్రకారం వేతన సవరణ వెంటనే చేయాలని, ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలని, 2019 తరువాత నియమించిన ఉద్యోగులను కొనసాగించాలని, వారికి మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని, గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని, కంప్యూటరీకరణలో ఇబ్బందులు, పని ఒత్తిడి తగ్గించాలని, డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ నరసరాజు, జి అప్పలరాజు, మేడిచెర్ల రామలింగేశ్వరరావు, కుంపట్ల అయ్యప్ప నాయుడు, మట్టపర్తి జయరాం, టి సోమన్న, బి లీలాకృష్ణ, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్ణయించడం జరిగింది. తర్వాత గ్రాడ్యుటీ అండ్ 13/2019 ఎంప్లాయీస్ ప్రస్తుతానికి మనం మనం డిఎల్జీసీ నిర్ణయం యాజ్ పర్ జీవో 36లో ఏముందో దాని ప్రకారమే మనం సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరి మీద మేము ఏం ఒత్తిడి పెట్టలేదు. సో బికాజ్ మనకు కూడా పని జరుగుతుంది అన్న ఉద్దేశంతో నెక్స్ట్ గ్రాడ్యుటీ అండ్ ఇంకోటి ప్రేయర్ రివిజన్ రెండు కూడా మనం రికమెండేషన్స్ డిఎల్జీసీ ద్వారా ఎస్ఎల్జీసీకి పంపించడానికి మేము ఈ నెలాఖరులో జరగబోయే డిఎల్జీసీ సమావేశంలో దీన్ని చర్చనీయాంశంగా చేర్చడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీరందరూ కూడా, ఎందుకంటే మాకేం వ్యతిరేకత లేదు, మీకు అది చేయకూడదు ఇది చేయకూడదని, ఏది చేయగలమని మనం ఎప్పుడూ ఆలోచించడం జరుగుతుంది. సో మీరు కూడా మీరు శాయశక్తుల మీ యొక్క ఓవర్ డ్యూస్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసి రికవరీ చేసి మనం చేయలేని పరిస్థితుల్లో లీగల్ యాక్షన్ అయినా అమలు చేసి మన ట్యాక్స్ బలోపేతానికి, తద్వారా డీసీసీబీ బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క పే రివిజన్ కానీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసి పంపిస్తామని, అలాగే 1/3/2019 తర్వాత ఉద్యోగుల్ని మేము ప్రస్తుతం ఎవరిని టచ్ చేయట్లేదు, ఎవరిని తొలగింపు చర్యలు పాల్గొను, మరి అది కూడా రాష్ట్ర స్థాయిలో మరి రెగ్యులర్ చేసే విధంగా మేము రికమెండ్ చేస్తామని కూడా మనకు తెలియజేశారు. అందుకని వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేశాం. అయినప్పటికీ మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా మన దశల వారీగా ఏదైతే ప్రోగ్రాం నిర్వహించామో, మనం నిర్వహించడానికి తలపెట్టామో ఆ ప్రోగ్రాం దిగ్విజయంగా మనం కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా 21/25న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించాలి. అలాగే 27/1/25న రాష్ట్ర సహకార బ్యాంకు విజయవాడ నందు మహాధర్నా నిర్వహించాలి. అలాగే అప్పటికీ మన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోతే 10/2/25 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి మనం తీర్మానించుకున్నాం. అదేవిధంగా కంప్యూటరీకరణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 9వ తారీఖు నుంచి కంప్యూటరీకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని మనం పిలిపించాం. ఆ ప్రకారంగా అందరూ నిలుపుదల చేశారు. దీన్ని సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ఎవరో కూడా కంప్యూటర్ ఆన్ చేయడానికి వీల్లేదు, అన్నీ షట్ డౌన్ చేసి ఉండాలి, రెగ్యులర్ వర్క్ మాత్రమే చేయాలని మన యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.